నిజాంపేట మండల పరిధిలోని నందిగామ గుడ్ షెఫర్డ్ స్కూల్లో బుధవారం ఎస్ఐ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులకు మాదక ద్రవ్యాలు, సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆన్లైన్లో గేముల్లో బెట్టింగ్లకు పాల్పడి యువత ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ మాదక ద్రవ్యాలపై, సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలని, తల్లిదండ్రులు కలలు నెరవేర్చాలే కానీ కడుపుకోత విధించొద్దన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వందన, హెడ్ కానిస్టేబుల్ సునీత, కానిస్టేబుల్ రజాక్, విజయ్, పాఠశాల ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు. నిజాంపేట మండలం నందిగామ గ్రామంలో ఉన్నటువంటి గుడ్ షెఫర్డ్ స్కూల్లో పిల్లలకి సైబర్ క్రైమ్ మరియు డ్రగ్స్ పైన అవేర్నెస్ క్రియేట్ చేయడానికి రావడం జరిగింది. పిల్లలు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. పిల్లలందరూ కూడా సైబర్ అవేర్నెస్ ఉంటేనే రేపు భవిష్యత్తులో జరగబోయేటువంటి ఈ సైబర్ నేరాలు, అదేవిధంగా డ్రగ్స్ పైన అవేర్నెస్ ఉన్నట్లయితే డ్రగ్స్కి సంబంధించినటువంటి నేరాలను కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి స్కూల్లో పెట్టాలనే ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు గుడ్ షెఫర్డ్ స్కూల్లో చేయడం జరిగింది. ప్రతి పిల్లలు కూడా వాళ్ళ తల్లిదండ్రులు కన్న కళలను నిజం చేయాలనే ఉద్దేశంతో పనిచేయాలి, కానీ వాళ్ళ యొక్క కళలను వమ్ము చేయొద్దని చెప్పేసి వారికి తెలిసి ఉండాలి. అదేవిధంగా అదే విషయాన్ని ఈరోజు తెలియజేయడం జరిగింది. ఎవరు కూడా డ్రగ్స్ బారిన పడద్దు. అదేవిధంగా సైబర్ ఫ్రాడ్స్ కూడా ఎక్కువ అవుతున్నారు. కాబట్టి సైబర్ క్రైమ్ పైన కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది.